మహాశివరాత్రి సందర్భంగా అమరావతిలోని అమరలింగేశ్వర స్వామివారిని పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు 10 కాలాల పాటు పరిపాలించాలని వేడుకున్నట్టు ప్రవీణ్ చెప్పారు. శివరాత్రి సందర్భంగా ఆలయంలో చేసిన ఏర్పాట్లు బాగున్నాయని అన్నారు. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున మా అమరావతిలో అమరలింగేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడం కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది. నాకే కాదు, మా పెదకూరుపాడు నియోజకవర్గ ప్రజలందరికీ, అట్లానే మన రాష్ట్రాన్ని పాలించే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా ఆశీస్సులు కలుగజేయాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మా నాయకుడు 10 కాలాల పాటు రాష్ట్రాన్ని పచ్చగా పాలించాలని కోరుకుంటూ ఈ మహాశివరాత్రి పర్వదినాన తెల్లవారుజామున 3 గంటల నుంచి ఇక్కడ దర్శనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 20,000 మంది స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు మొత్తం దాదాపుగా 50,000 నుంచి 60,000 మంది వరకు వస్తారని ఈవో గారి అంచనా. ఇకపోతే ఈరోజు సాయంత్రం 11 గంటలకి స్వామివారి కళ్యాణం, 12 గంటలకి స్వామివారి లింగోత్సవం కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు భక్తులందరూ కూడా సౌకర్యాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే ఎల్లుండి రేపు కాకుండా 12, 17వ తారీఖు సాయంత్రం ఇక్కడ రథయాత్ర కూడా మాడవీధుల్లో జరగబోతుంది. ఆ రథయాత్ర కూడా దాదాపు 50,000 నుంచి 70,000 మంది వరకు కూడా హాజరవుతారు నేను అంచనా. వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఆ శివరాత్రి రోజున ఆ మహాశివుడి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.